పాపా ఫస్ట్ టైం కదా, నేను కారు గుర్తు మంది గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? ప్రసన్న కుమార్ తప్పకుండా సాయం చేయాలి. కానీ పూల పిల్లకాయలకి ఇచ్చిరా, ఫోటో తీసుకుంటారా అన్నమాట. అడిగి పట్టుకుంటారు ఎవరొకరు. ఏదేం పని చెప్పపల్లా ఆయనే వీళ్ళంతా బాగా జబ్బల్లా సర్పంచ్, మాజీ సర్పంచ్ డ్రైవింగ్ అప్పుడు వేరే వాళ్ళు విజయసాయి రెడ్డి గారు పోతే ఎమ్మెల్యేగా నాకు రెండు నా పేరు రజిత. నేను ఈ దంపూర్ గ్రామంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇచ్చారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే సార్ గారు కానీ బాగా మా కోసం కృషి చేశారు. ఇంటింటికి వెళ్ళి మేము పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, చేయూత అన్ని పథకాలు మామూలుగా దాదాపు 33 పథకాలు పెట్టారు. ఆ 33 పథకాలు రైతు భరోసా ఎవరికైతే ఏ పథకం అందాలో ఆ ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళకి అందజేయడం జరిగింది. మేము ఈ కృషి చేసాము. ఈ 5 సంవత్సరాలు మేము ఈ కృషి చేసాం కాబట్టి ధైర్యంగా మేము ఈరోజు రిజైన్ చేసి పైన జగనన్నని కింద ప్రసన్నని గెలిపించుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మానికల శ్రీనివాసులు, మాది ఇట్లా దంపూర్ గ్రామం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లప్రెడ్డి మన యువ నాయకులు నల్లప్రెడ్డి రజిత్ కుమార్ రెడ్డి గారు, అలాగే రాయన్ రెడ్డి అన్న గారు ఈరోజు దంపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రజాదరణ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి వెళ్ళినా ఎవరైనా మాకు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు తప్ప మేమే దానికి ఓటేయము అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు. అలాగే ఏంటంటే మేము కూడా ఖచ్చితంగా జగనన్నని, రాష్ట్రంలో జగనన్నని కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఇలాంటి అవకాశం మాకు మళ్ళీ రాదు. కొంతమంది వస్తున్నారు ఎలక్షన్ అప్పుడు తప్ప ఇంకెప్పుడు ఏం కనపడలేదు. ఎవరో ఒక ఈరోజు పెద్ద కోట్లకు పడగెత్తిన వస్తుంది. 5 సంవత్సరాలు ఆమె మాకు ఏ గ్రామానికి ఏ ఇంటికి ఎప్పుడు వచ్చినాం కాదు. ఇట్లా ఈరోజు ఎలక్షన్ వచ్చిందని కపట ప్రేమ ప్రజల మీద కపట ప్రేమ ఎలబోస్తూ వచ్చి ఈరోజు ఇంటింటికి తిరగడం కూడా కాకుండా గ్రామానికి వచ్చి కేవలం ఒకే ఒక ఈదిలో బండి మీద ఎక్కి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని ప్రజలు కూడా ఎప్పుడు నమ్మరు. ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుంటామని ప్రజలు ముఖాఖండంగా చెప్తున్నారు.